నిన్నైతే 'సూర్య' సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయినందుకు ఇగ 'సూర్య' అయితే చాలా గట్టిగా ట్రై చేసి నెక్స్ట్ డే అంటే ఈరోజు సినిమానైతే రిలీజ్ చేపిచ్చినాడు. ఇగ మేము గూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్స్ బుక్ చేసుకొని పోయి మార్నింగ్ షోనే చూసినామనమాట. ఫస్ట్ షో చూసినాము. ఇగ మా అక్కకి చెప్తున్నా నేను 'సూర్యతోని ఫ్రేమ్‌లో పడుతున్నా' అని. సినిమా అయితే చాలా బావుంది. క్లైమాక్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ ఉంది. నాకైతే నచ్చింది. ఇగ క్రాస్ రోడ్‌ల సినిమా చూసినాక బావర్చికి పోయి బిర్యానీ తినకుండా ఎట్లా ఇంటికి పోదాం అందుకని చెప్పి మేము గూడా చలో బావర్చికి పోదామని పోయినాము. బయటనే పెద్ద లైన్ అంటే లోపలికి పోయినంక గూడా ఫుడ్ రానీకి కోసము వెయిట్ చేస్తా ఉండాల్సొస్తుంది. ఇగ ప్లేట్‌లు ముంగట పెట్టుకొని నేను మా అక్క ఒకళ్ళమొకళ్ళు చూసుకుంటున్నామనమాట. బిర్యానీ ఎప్పుడొస్తది? బిర్యానీ ఎప్పుడొస్తదని. ఇగ సినిమా కోసం కొంచెం అయితే మాట్లాడుకున్నాము. ఆ సీన్ అంత బావుంది. ఈ సీన్ ఇంత బావుందని. సినిమా అయితే మస్తు కామెడీ ఉండే. నేనైతే అందరిని చూస్తున్నా. అందరూ తింటుర్రు. నా బిర్యానీ ఎప్పుడొస్తదా అని చెప్పి ఇగ ఫైనల్‌గా బిర్యానీ అయితే వచ్చింది. నేనైతే చాలా రోజుల తర్వాత తింటున్నా బిర్యానీ. ఒక 45 డేస్ తర్వాత తింటున్నాం నేను, మా అక్క. ఇగ బిర్యానీ వచ్చినంక మనం ఆగుతామా? ఆగం. అందుకే ఇగ జల్దీ జల్దీ తిందామని జెప్పి వేడిగున్నా గూడా మంచిగా తినేసినామని ఇగ అసలు మేము మాట్లాడి గూడా మాట్లాడతలేము. అంటే తింటనే ఉన్నాం. బిర్యానీ వచ్చినాక మాటలు బంద్ అయిపోయినాయి. చేతులు నడుస్తూనే ఉన్నాయి. తింటనే ఉన్నాం. నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత బిర్యానీ తిన్నా కాబట్టి. ఇగ వాళ్ళు ఫింగర్ బౌల్ తెచ్చినారు. మంచిగా చేతులైతే కడుక్కున్నాం. కడుక్కున్నాక ఇగ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇగ ఇంటికొచ్చే తోవల ఇగ మేము మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సినిమా మంచిగుంది. మంచిగా హిట్ అయింది. ఇంకా బావచ్చులు ఎంతసేపు వెయిట్ చేసినాం బిర్యానీ కోసం అని అట్లా.